హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణిచంద్ర టాక్స్. సో ఈ రోజు అయితే ఒక కొత్త డిష్ తోని మీ ముందుకు వస్తున్నానండి. అదేంటంటే కౌజు పిట్టల ఫ్రై. దీనే క్విల్ వర్డ్స్ అని కూడా అంటారు. సో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ ప్రియులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు. నాకు వచ్చేసి చాలా ఫేవరెట్ అనమాట. చాలా సింపుల్గా, ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇదేంటంటే ముక్క సుక్క తాగేటి వాళ్ళకు సూపర్ కాంబినేషన్ అన్నమాట. సో ఈ కౌజు పిట్టలు ఉన్నాయి కదా, తెలంగాణలో చాలా ఫేమస్ అన్నమాట. ఊళ్ళల్లోకి వెళ్తే కనుక చాలా మంది ఇష్టంగా తింటారు. కొన్ని కొన్ని రోడ్ సైడ్ మనం హైవేలో వెళ్తుంటే కొన్ని దాబాలు ఉంటాయి కదా, అక్కడ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. బట్ మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకవు. చాలా స్పెషల్ డిష్ అన్నమాట ఇది. అనుభవిస్తే గాని తెలియదు దీని టేస్ట్ అనేది. తప్పకుండా ట్రై చేయండి. నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా ట్రై చేయండి అంటున్నా అంటే ఇది చాలా బాగుంటది. నాన్ వెజ్ ప్రియులకి అయితే సూపర్ ఉంటది. ఓకే, సో ఇంకా మనం వెయిట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి ప్రాసెస్ చూద్దాం. వన్ మోర్ థింగ్ అండి, నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకి వస్తాను. ఒక్క బర్డ్ని అయితే 4 పీసెస్ చేసామండి. దాన్ని నీట్గా కడుక్కోవాలి ట్యాప్ కింద. ఆ తర్వాత జింజర్ వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి, నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకోవాలి, ఆ తర్వాత మసాలా వేసుకోవాలి, తర్వాత పసుపు వేసుకోవాలి, కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలి. పోసుకున్నాక వీటన్నిటిని కూడా నీట్గా కలుపుకోవాలన్నమాట. అంటే మ్యారినేషన్ చేసి పక్కకు పెట్టుకోవాలి. సో స్టవ్ ఆన్ చేసుకోండి, తర్వాత ఈ కడాయి పెట్టుకోండి. సో ఇలాంటిది వాడితే ఏంటంటే ఫ్రైస్కి బాగుంటుంది అనమాట. ఆయిల్ పోసుకోండి. సో నూనె అయితే వేడెక్కుతుందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, సో మనం నీట్గా మ్యారినేషన్ చేసుకొని పెట్టుకొని ఉన్న ఈ కౌజు పిట్టల్ని మనం ఇంకా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలి. చాలు. సో ఇలా ఒక 2 to 3 minutes అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఆహా, అది ఫ్రై అవుతుంటే ఆ స్మెల్ వస్తుంది చూడండి. ఆహా, సూపర్. ఆ మసాలా, ఆ ఫ్లేవర్ అనేది పిచ్చెక్కిపోతుంది ఇంకా. సో వీటిని కొంచెం ఫ్లిప్ చేసుకోవాలి. అన్ని సైడ్లో నీట్గా ఫ్రై కావాలన్నమాట. సో ఇంకా నేనైతే వెయిట్ చేయలేకపోతున్నాను, ఎప్పుడవుద్దా అని. ఇంకా నాకైతే ఫుల్ టెంప్టింగ్ ఉంది. స్మెల్ అయితే ఒక రకంగా ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 3 to 4 minutes అయితే ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసామండి. చూస్తున్నారు కదా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు దీన్ని అయితే తీద్దాం బయటికి. ఆహా, వావ్, సూపర్ ఉంది కదా. ఇది వచ్చేసి ఒక బర్డ్ అండి, 2 లెగ్స్, 2 వింగ్స్. దీని మొండెమన్నమాట. ఈ ఆనియన్ పైన లెమన్ పిండుకొని నంజుకొని తింటే ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. చూసారుగా ఎంత బాగుందో. లెమన్ ఇలా స్క్వీజ్ చేసుకొని ఈ లెగ్ పీస్ తీసుకొని ట్రై ఎట్ హోమ్.